హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకరమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే వైజాగ్లో లాస్ట్ వీడియో అన్నమాట. సో మేము యోగా కాంపిటీషన్ తర్వాత మాకు బస్కి తర్వాత మా కాంపిటీషన్ ఎండింగ్కి ఒక 1 hour to 1.5 hour గ్యాప్ ఉండిందనమాట. సో ఈ 1.5 hour వేస్ట్ చేయడం దేనికి అని చెప్పి నా ఫ్రెండ్ని బలవంతం పెట్టాను, రా వెళ్దామని చెప్పేసి. సో తను వచ్చేసింది అనమాట. సో పక్కన వాళ్ళని బైక్ అడిగి తీసుకొని మేమైతే బీచ్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. సో బీచ్ అండ్ ఎమోషన్ అసలు ఎంత తిరిగినా ఎంత చేసినా ఎంతసేపు బీచ్లో స్పెండ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డేకి అరే బీచ్కి వెళ్తే బాగుండే అనిపిస్తుంది కదా. సో అందుకేనేమో దాన్ని బీచ్ అంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అవి సరదాగా తీసుకున్నాను అనమాట. సో మెమొరీస్ ఇవే కదా. సో అందుకని చెప్పేసి మెమొరీస్ని మేక్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇంకా ఇష్టం. సో వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేసెస్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మా ఫ్రెండ్ అయితే తెగ కంగారు పడిపోతుంది, బస్సు మిస్ అయిపోతుందని. ఛాన్సే లేదు, ఎందుకంటే ప్రైవేట్ బస్సెస్ ట్రావెల్స్ వాళ్ళు మనకి ముందుగా కాల్ చేస్తారు కదా. సో మాకు ట్రైన్ అయితే దొరకలేదన్నమాట రిటర్న్ జర్నీలో. సో కాబట్టి ఇంకా బస్ అనేది బుక్ చేసుకున్నాము. బట్ ట్రైన్ కంటే బస్సే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో తొందరగా వచ్చేసామన్నమాట తిరుపతికి బస్లో. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే మంచిగా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. మంచి సన్నీ డే అనమాట. జనరల్గా అయితే వర్షం పడుతూ ఉండిందంట బిఫోర్ డేస్ అంతా. ఇంకా ఈరోజు అయితే ఫుల్ సన్నీ ఉంది. ఇంకా చుట్టూ చూస్తే కాకులు అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా. చుట్టూ కాకులు ఎక్కడ తన్నుతాయో అని చెప్పేసి ఇంకా భయపడుతూ అలా కూర్చున్నాం అనమాట. సో ఇంకా తను వచ్చేసి వెళ్దాం అంటుంది. లేదు కాసేపు బీచ్లో ఎంజాయ్ చేద్దాం కదా, అట్లీస్ట్ కాళ్ళన్నా పెడదాం కదా అంటే తను ఆలోచిస్తుంది అనమాట. సో ఇంకొక ఫిష్ వచ్చేసి ఇక్కడికి ఒడ్డు కొట్టుకొచ్చింది. జనరల్గా కళ్ళు కాకులు పొడిచినాయా అంటారు కదా. సో కళ్ళు కాకులు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో చూడండి. అసలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మా కళ్ళ ముందరే కాకులు కొనొచ్చి దీనికి కళ్ళు అయితే పీక్కెళ్ళాయి అనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది కళ్ళు కాకులు పొడిచినాయా అంటే మీనింగ్. దీని కళ్ళల్లోంచి చూస్తే హోల్ సముద్రం అంతా కనిపిస్తుంది. సో మొత్తం తీసేసాయి అనమాట. ఏదో ఆర్టిఫిషియల్ ఫిష్ ఉన్నట్టుంది కానీ నేచురల్ ఫిష్ లాగా అయితే అనిపించట్లేదు. క్లియర్గా రౌండ్ మాత్రం తీసుకొని వెళ్ళిపోయాయి. సో చాలా ఫన్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. అక్కడ హ్యాపీగా స్పెండ్ చేసాం టైం అనేది. సో నాతో ట్రావెలింగ్ అలాగే ఉంటుంది అనమాట. సో నా ఫ్రెండ్స్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఫిష్ని పట్టుకొని ఫుల్ స్మెల్ వస్తుంది. ఈసారి బీచ్లోకి వేసేసామన్నమాట. మంచిగా మళ్ళీ కొట్టుకొచ్చింది వాటర్లో తడిచి. సరే ఇంకా అలా కాసేపు కూర్చొని ఎంజాయ్ ఇక్కడ ఏదో పాకలాగా ఉండింది. సో ఆ పాకలో కూర్చొని ఆల్రెడీ ఫేస్ అంతా రెడ్డిష్గా అయిపోయిందనమాట ఈ సన్నీకి. సో ఇంకా వచ్చి ఈ పాకలో కూర్చుందాం కాసేపు అంటే మా ఫ్రెండ్ వెళ్దాం అని పట్టింది. సో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ అంత టైం లేకపోయింది. మేము వెళ్ళేసరికి ఇంకా ఎక్కడ బస్సు మిస్ అవుతుందో అనే టెన్షన్తో మేము హడావిడిగా స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళిపోయి ఇంకా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండిపోయామన్నమాట. సో స్లీపర్ కోచే కాబట్టి ప్రాబ్లం ఏం లేదులే, ఇంకా పడుకుంటే ఇంకా మార్నింగ్ దిగిపోవడమే కదా అన్నట్టు. సో ఇప్పుడు ఈవినింగ్ 4-4:30 అవుతుంది అరౌండ్. సో ఇది లాస్ట్ డే ఆఫ్ నా వైజాగ్ ట్రిప్ అన్నమాట. సో మంచిగా మంచి ప్లేసెస్ విజిట్ చేశాను. అండ్ ఎందుకంటే మాకు 1 day గ్యాప్ ఉండింది బిఫోర్. సో మేము కాంపిటీషన్కి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలంటే మేము తిరుపతిలో బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కితే మాకు ఆల్మోస్ట్ 10 or 11 అయింది ఇక్కడికి వచ్చేసే లోపు. కాబట్టి అలా కాకుండా మేము బిఫోర్గా రావడానికి ట్రై చేసాము. ఎందుకంటే 8 o'clock అంతా కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 8 o'clockకి మేము అక్కడ ఉండాలంటే అట్లీస్ట్ మేము కొంచెం ఎర్లీగా బయలుదేరాలి కదా. అందుకని చెప్పేసి ఎర్లీగా బయలుదేరుతున్నాము. అంటే సాటర్డే అట్లా ప్లాన్ చేసుకున్నాం, సండే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా మంచిగా ముందు రోజు బయలుదేరిపోయాము. ఈ హాఫ్ డే ఏదైతే మేము 12కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఖాళీయే కదా 12 to. సో కాసేపు ప్రాక్టీస్ అనేది చేసుకుంటాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీయే కదా అని ఇట్లా వైజాగ్ రోడ్ల పైన పడ్డాం అనమాట. సో మంచిగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా వీడియోస్ తీసుకోవాలి అని చెప్పేసి. కాకపోతే సరిగ్గా కుదరట్లేదు కానీ ఏదో కోరిక తీరిపోయింది అనుకోవాలంతే. సో ఫైనల్లీ ఇదే అనమాట వైజాగ్ బీచ్ రోడ్డు. సో వైజాగ్ బీచ్ రోడ్లో చాలా వీడియోస్ చూసాను నేను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా తీసుకోవాలని చెప్పేసి. సో ఫైనల్లీ తీసేసుకున్నాను అనమాట.
ఇంకా ఇక్కడ నుంచి చూస్తే పోర్ట్ ఏరియా బాగా కనిపిస్తుంది. పోర్ట్లో కలో చేయరంట. జనరల్గా అది కూడా విషయం అనమాట. పోర్ట్ ఏరియా ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అని చెప్పేసి. అండ్ మా మరిది వాళ్ళు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అనేది చేశారంట. ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది, విజిట్ చేయవదినా అని చెప్పేసి చెప్పాడు. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. యాక్చువల్లీ నాకు వైజాగ్ అసలు ఏం తెలీదు. కాకపోతే నాకు అనిపించింది ఒకటే రోడ్లో బీచ్ మొత్తం ఉంటుందని. కాబట్టి ఈ రోడ్ మొత్తం చూడంగా నాకు ఒకటేలాగా అనిపించింది. సో మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. ఒక 2-3 బీచెస్కి వెళ్ళాను. ఏదది 1080 పార్క్ అండ్ ఆర్కే బీచ్, ఇంకా మిడిల్లో ఏదో ఒక సబ్మెరీన్ దగ్గర ఒక బీచ్ ఉంది కదా, సో ఆ ఏరియాలో విజిట్ చేసామన్నమాట. ఇంకా భీమ్లీ బీచ్, రిషికొండ, ఇంకా ఏదో చెప్పారబ్బా, సో ఇవి మిస్ అయ్యాను. సో చూద్దాం, ఇన్ కేస్ నెక్స్ట్ టైం వస్తే విజిట్ సూన్. సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. జనరల్గా ఈ బీచ్ అనేది ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండాలనిపించే ఒక అద్భుతమైన ప్రపంచం కాబట్టి, సో ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇంకా యాజ్ యూజువల్ ఆకాశం నేల కలిసినట్టు ఉండే ప్లేస్ అనమాట. ఇంక ఇక్కడ చూస్తే నవోటల్ కనిపిస్తుంది. సో ఈ నవోటల్లో మంచిగా నాకు మూవీస్లోనో ఎక్కడో చూసాను పర్టికులర్గా. సో నాకు అది గుర్తొచ్చి ఆ వీడియో అనేది క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. మంచిగా అటు సైడ్ హౌసెస్, బిల్డింగ్స్, అండ్ ఇటు సైడ్ చూస్తే బీచ్ రోడ్డు చాలా సూపర్గా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ టైం కూడా రావాలి అనే ప్లానింగ్ అయితే ఉంది. ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ జరిగింది. సో ఇందులో మేమైతే పార్టిసిపేట్ చేసాము. సో ఫర్దర్గా ప్రమోట్ అయ్యాము కూడా. లైక్ ఎలా అంటే అబోవ్ 5 మార్క్స్ రావాలి. మాకు 10 ఆసనాస్ ఉంటాయి. ఈ 10 ఆసనాస్లో అబోవ్ 5 మార్క్స్ వస్తే కనుక ప్రమోట్ అవుతారనమాట. బిలో 5 వస్తే కనుక కష్టము. అండ్ అబోవ్ 8, 9, 10 అలా వస్తే కనుక వాళ్ళకి మెడల్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం అంతమందిలో 1000+ మెంబర్స్లో మనం అవార్డు కొట్టేంత స్కోప్ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సర్జరీస్ అయ్యి కొంచెం ఎనర్జీ లెవెల్స్ కానీ లేదు బాడీ చబ్బీగా అవ్వడం వల్ల కానీ అంత ఫ్లెక్సిబిలిటీ లేదనేది నా ఫీలింగ్. సో గెలుస్తామో గెలవమో పక్కన పెడితే ఫస్ట్ అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యాలి. సో మన టాలెంట్ ఎంత ఉందో చూడాలి అనేది నా విషయం అనమాట. సో ఫైనల్లీ మేమైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాము. అండ్ ఈ వైజాగ్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుతాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.